అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ అవరు అన్ని క్వశ్చన్ మాట్లాడాలి సార్. మీరు హ్యావ్ టు అలౌ us as a deputy leader of the opposition party. I am speaking, sir. I am all have every right to speak. I have every right to speak. It's only a submission, sir. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా రెండు క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి తీరులో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెండు క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద ఇలా క్వశ్చన్ అధ్యక్ష సబ్జెక్ట్ అన్నాడు శ్రీనివాస్ గారు, అట్లా కాదు శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ మళ్ళీ బ్యాక్ పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లనండి, కరెక్ట్ కాదు. అట్లా మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైము హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపోయి కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా 5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికీ అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదు అనుకోండి 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటే 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్ ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకొక పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియోనాటల్ అంబులెన్స్లు, మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టైఫండ్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నాను.